హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, మనం ఇంట్లో ఏమీ బయటకెళ్ళి పని చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. మనకు అనిపిస్తుంది కదా, మనం బయటకెళ్ళి ఏ పని చేసుకోలేము కదా అనేసి అయితే ఇంట్లో చేసుకునే పనులలో కొంచెం ఖర్చు తగ్గించుకునే విధంగా ఉంటుంది ఈ వీడియో. ఏంటంటే మనం ఎలాగో బయటికెళ్ళి పని చేయలేము కాబట్టి ఇంట్లో ఉండే ఖర్చులను కొంచెం తగ్గించుకుంటూ పోయినా పర్లేదండి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్నాను కదా, ఒక డ్రెస్ చేసుకుంటే బయట 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మనకు వీలైనప్పుడు ఇలాగ చేసుకుంటూ ఉంటే మనం కొంచెం డబ్బు అయితే సేవింగ్ చేసిన వాళ్ళమే అవుతాం కదా. అందుకనేసి అయితే మనం డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే సెట్ అవ్వదండి. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. అందుకనేసి అయితే ఇంటికాడ ఉండే నాలాంటి వాళ్ళకైతేనే సెట్ అవుతుంది. మనం అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాం కదా, మనమే మంచిగా ఉంటే ఏదైనా పని చేసుకునే వాళ్ళం కదా అనేసి ఫీల్ అవుతాం కదా. అందుకనేసి అయితే చెప్తున్నాను. నాలాగా ఎవరికైనా యూజ్ అవుతుందా అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో పెడుతున్నాను. మనం ఐరన్ ఎలా చేసుకోవాలనేది కొంచెం మందికి తెలియదు కదా. మడత చేసి సెట్‌కి అవ్వదు అలా అనేసి చాలామంది ఐరన్ అయితే చెయ్యరు కదా. ఇలా చూడండి, నేను ఇలా చేస్తున్నాను అనేది అన్నీ కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. పాయింటు, షర్టు నేను ఎలాగ చేస్తున్నాను అనేది మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మాత్రం కరెక్ట్‌గా వస్తుంది. ఓకేనా. ఎందుకనంటే కొంతమందికి ఐరన్ చేయాలని ఉంటుంది. కాకపోతే అది ఎలాగా చేయాలి, కరెక్ట్‌గా మడత అనేది రాదు కదా. ఫస్ట్ పాయింట్‌నైతే కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మంచిగా మనం కుట్టించినవి అయితే కరెక్ట్‌గా మడతలైతే ఉంటాయి. మనం రెడీమేడ్‌లో అయితే కరెక్ట్‌గా మడత అయితే రాదు. మనమే సెట్ చేసుకోవాలి. టైం పడుతుంది. అదే కుట్టిన వాటికైతే వాళ్ళు ఆల్రెడీ ఐరన్ చేసి మంచిగా పర్ఫెక్ట్ మడత అనేది ఉంటుంది కదా. అక్కడ కరెక్ట్‌గా మనకు మడత ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మనం మంచిగా కింద వేసుకున్నప్పుడు సెట్ చేసుకోవాలి మంచిగా. అలా అయితే మనం ఫస్ట్ మడతలు అనేది కరెక్ట్‌గా సెట్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్‌గా ఐరన్ మంచిగా నీట్‌గా అవుతుంది. కాకపోతే కొన్ని డ్రెస్సులు అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఇక కొన్ని డ్రెస్సులకు మనమే కదా సెట్ చేసుకోవాల్సింది. అందుకనేసి అయితే టైం తీసుకుంటుంది. అదే కుట్టిన డ్రెస్సులు అనుకోండి, మడత అనేది కరెక్ట్‌గా చూపిస్తుంది కదా. ఇలా ఐరన్ చేసిన కరెక్ట్ సెట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఎలాగో చేసుకున్నానో చూసారు కదా. షర్ట్ ఇట్లా చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్ లోపల చేశాను, తర్వాత నెక్ పైన చేశాను. ఇప్పుడు షోల్డర్ పైన కరెక్ట్‌గా మనం మడత చూసుకోవాలి. స్టిచెస్లు ఉంటాయి కదా మనకు, నెక్ లోపల, నెక్ బయట, షోల్డర్ పైన. ఇట్లా మనకు షోల్డర్ పైన ఇట్లా మనకు ఇట్లా ఉంటుంది కదా, సైడ్కు బార్డర్స్ మన స్టిచెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ వరకు ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ హ్యాండ్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఐరన్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్లాత్ మనం ఎంత కరెక్ట్‌గా పెట్టుకుంటే అంత కరెక్ట్‌గా అనేది ఐరన్ అనేది వస్తుందన్నమాట. మనము క్లాత్ కరెక్ట్‌గా పెట్టుకోలేదనుకో ఐరన్ అనేది కరెక్ట్‌గా రాదు. బాగా అబ్జర్వ్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే ప్రతి ఒక్కటి మంచిగా సెట్ చేసుకున్న తర్వాతనే ఐరన్ చేస్తున్నాను. మనం సెట్ చేయంది ఐరన్ చేస్తే ఇంకెక్కువ ముడతలు అవుతాయి. ఓకేనా. హ్యాండ్స్ ఇట్లా చేసేసాను. హ్యాండ్స్ చేసేసి మళ్ళీ పైన ఒకసారి మళ్ళీ మర్చిపోయాను, ఇది చేశాను అని ఐడియా లేకుండా మళ్ళీ షోల్డర్ పైననైతే చేశాను. ఇప్పుడు వచ్చేసి మన వెనుక వీపు భాగం లోపల ఉంటుంది కదా షర్ట్‌కి, అది అనేది పర్ఫెక్ట్‌గా మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. అస్సలు ఒక ముడత లేకుండా సెట్ చేసుకుంటేనే ఐరన్ అనేది మంచిగా వస్తుంది. ఫస్ట్ ఇలానైతే వెనుక సైడు లోపల భాగం అయితే ఇలా సెట్ చేసుకొని మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు గుండీలు పెట్టి చేస్తాం కదా, ఆ గుండీలు పెట్టడం వల్ల వెనుక అనేది కరెక్ట్‌గా సెట్ చేయనీకి రాదనమాట. అందుకనేసి అయితే ఫస్ట్ ఇలాగ చేసుకుంటాను నేనైతే. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. కాకపోతే నేను ఎలా చేస్తాననేది మాత్రమే చూపిస్తున్నాను. సరే. ఇప్పుడు పైన ఒక గుండి, మధ్యలో ఒక గుండి, కింద ఒక గుండి పెట్టుకున్నాం అనుకోండి, మనకు మడత అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకు చూడ్డానికి ఇట్లా డ్రెస్ బాగుంటుందన్నమాట. ఐరన్ చేసేటప్పుడు మంచిగా సెట్ అవుతుంది. చూడ్డానికి ఇట్లా కొంచెం బాగుంటుంది. కాకపోతే రెగ్యులర్‌గా చేసే వాళ్ళకైతే మడత లేకున్నా సెట్ చేస్తుంది. కాకపోతే మనం అంత పర్ఫెక్ట్ కాదు. మనం అంత పర్ఫెక్ట్
అయితే కాదనమాట. నేను ఇట్లా మధ్యలో ఒక గుండి ఇట్లా నెక్ కాడ ఒక గుండి, కింద ఒక గుండి అయితే పెట్టి ఇప్పుడైతే ముందు భాగం అయితే మంచిగా సెట్ చేసుకున్నాను. ఫస్ట్ మనము గుండీల కాడనైతే ఐరన్ మాత్రం ఎక్కువసేపు పెట్టొద్దండి. గుండీలు కాలిపోయి డ్రెస్ గిట్లా కర్రెగా అంటుకుంటుంది. అందుకనేసి అయితే ఎక్కువసేపు అయితే గుండీల కాడనైతే ఐరన్ పెట్టొద్దు. ముందుకైతే ఇలాగైతే చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు కాదండి, ఎప్పటినుండో నేనే చేస్తాను మా వారి డ్రెస్సులు అయితే. ఇక మనం ఇంటికాడనే ఉంటాం కదా, ఇక బయట ఇస్తే ఎందుకు అనేసి డబ్బులు వేస్ట్గా అనేసి అయితే నేనైతే ఎక్కువనైతే నేను ఇట్లానే చేస్తాను. ఇప్పుడు వెనుక భాగం వచ్చేసి మంచిగా వేసుకొని ఇప్పుడు తిప్పాను కదా, చూసారు కదా, ఇట్లా మధ్యలో నెక్ కాడ పట్టుకొని కింది చివరికి పట్టుకొని ఇట్లా వెనకాలకి వేసేసి వెనక సైడ్ ఇట్లా మంచిగా సెట్ చేసుకొని వెనక సైడ్ ఇట్లా చేస్తున్నాను. మంచిగా ఇది ఇట్లా ఇప్పుడు వెనక సైడ్ ఇట్లా మంచిగా అయిపోయిన తర్వాత మధ్యలోకి ఇట్లా మలచాలి. మన హ్యాండ్ ఎక్కడి నుండి మంచిగా సెట్ చేస్తుందో ఒక్కసారి చూసుకొని హ్యాండ్ చివరి భాగంలో ఇట్లా పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది చూపిస్తూనే ఉంటుంది అనమాట. మనం ఎక్కడ సైడ్ ఫోల్డ్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే చూడండి, ఇట్లా మనం హ్యాండ్ కింది భాగం పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మంచిగా సెట్ చేసేసి మళ్ళీ ఒకసారి ఐరన్ చేసామనుకోండి ఇంకా అయిపోయినట్టే. షర్ట్ గిట్లా నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఎలాగో మనం బయటికి వెళ్ళి పని చేయలేము, ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఖర్చులే మన చేతితో వచ్చే ఖర్చులు ఇట్లా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిదని నేనైతే అనుకుంటాను. ఎలాగో పని చేయనప్పుడు కనీసం అలాగనైనా ఉండాలి కదా. బయట ఇస్తే ఇప్పుడు నేను దాదాపు ఒక డ్రెస్కు 20 రూపాయలు తీసుకున్న, ఒక 5 డ్రెస్సులు చేసినా కానీ 100 రూపాయలు ఇంట్లో వీటికైనా కూరగాయలకు వస్తాయి కదా. ప్రతి విషయంలో అలాగే ఆలోచిస్తే మనం చాలా డబ్బులు అయితే సేవ్ చేయగలుగుతాము. పాయింట్ షర్ట్ ఇట్లా మొత్తం చేసేసాను అనమాట. పాయింట్ షర్ట్ అయితే చేసేసి మీకు ఒక డ్రెస్ అయితే చూపిస్తున్నాను. కాకపోతే నేను ఎన్ని డ్రెస్సులు చేశాను అనేది చూడండి. 1 2 3 4 5 6 7 డ్రెస్సులు అయితే చేశాను. 7 డ్రెస్సులకైనా 140 రూపీస్ వస్తాయి కదా, బయట ఇస్తాం కదా. 140 రూపీస్ మనం కూరగాయలకు పెట్టుకున్నాం అనుకోండి, మనం కొంచెం సేవ్ చేసినట్టే కదా. నేనైతే ఇలా చేస్తానండి. ప్రతి దాంట్లో సేవింగ్ చూసుకుంటే మనకు చాలా మంచిది. ఎందుకంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ లేనిదే మనకి ఏ విలువ ఉండదు. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.